హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈరోజు అండి మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నోయిడాలో ఉన్న సారస్ మేళా అండి. అంటే నోయిడా హార్ట్లో ఎగ్జిబిషన్ ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి మధ్య వరకు ఉంటుందన్నమాట. చాలా పెద్ద ఎగ్జిబిషను. ఈసారి ఎలా ఉందో చూద్దాం పదండి. ఇంకా ఈ ఎగ్జిబిషన్ అండి మేము లాస్ట్లో వచ్చామన్నమాట. ఇంకా 3 డేసే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే లాస్ట్ 3 డేస్లో మీరు వెళ్తే అన్నీ కూడా చాలా హాఫ్ రేట్కి ఇస్తారు. ఇక్కడ అన్ని రకరకాల స్టేట్స్ వాళ్ళు షాప్స్ పెట్టుకుంటారు. ఈసారి స్పెషల్గా ఏంటంటే ఒడిశా వాళ్ళు పెట్టారండి. చూద్దాం పదండి. ఇది అన్ని నేను చూపిస్తాను, ఏ స్టేట్ వాళ్ళు పెట్టారు, ఏమేమి అమ్ముతున్నారు అనేది. ఇక్కడంతా అస్సాం అండ్ త్రిపుర వాళ్ళు పెట్టున్న ఈ లైన్ అంతా కూడా ఇది చూడండి. అంత బ్యాంబూతో చేసిన గ్లాసులు అండి ఇవన్నీ కూడా. ఇక్కడేమో ఇవన్నీ బుట్టలు అనమాట. ఇవి కూడా అయ్యాను బ్యాంబూతో చేసినవి ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. అయితే త్రిపుర వాళ్ళ షాప్లో మాత్రం కొంచెం తక్కువగా ఉంది. ఇక్కడండి ఈ బుట్టలన్నీ కూడా చాలా చీప్గా చెప్తుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అడుగుదాం. అసలు నాకు ఏం పనికి వస్తాయని నేను చూసుకుంటున్నాను. ఎంత 50 రూపీస్ నుంచి మినిమం స్టార్ట్ అవుతుంది. ये सही है ना? ले लें? ये 30 రూపీస్. నేనైతే ఈ చిన్న బుట్ట తీసుకున్నానండి. దేవుడి దగ్గర ఏమైనా పెట్టుకోవటానికి. ఇన్ని చిన్న మన వెల్లుల్లిపాయలు అవి కూడా పెట్టుకోవటానికి చాలా బాగున్నాయి అన్నమాట. ఇది వచ్చేసరికి మాకు 50 రూపీస్కి ఇచ్చింది. మిగతా ఆయన 100. ఇదిగో మేము మొత్తం ఇద్దరం, మా ఫ్రెండ్ నేను కలిపి తీసుకున్నాము. మ్యాక్సిమం అంటే 200 అయిందనమాట మా ఇద్దరికి కలిపాయి. ఇవన్నీ కూడా పూసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎన్ని రకాలు. కాకపోతే మన అంటే సౌత్ వాళ్ళకి ఇలాంటివి నచ్చవులేండి. ఇదంతా కూడా చూడండి. ఈరోజు అసలు రష్ తక్కువగా ఉంది. ఈ సంవత్సరం ఎగ్జిబిషన్స్ ఎక్కువ అవటం వలన ఇది వీళ్ళు ఎక్కువ పెట్టలేదండి. అంత ప్రతి సంవత్సరం అయితే చాలా పెద్దది పెట్టేవాళ్ళు. ఇది ఈ బుట్టలన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మేమైతే వీటి ప్రైస్ అడగలేదు, ఎందుకంటే మేము తీసుకోం కాబట్టి. వీళ్ళు బార్గెన్ చేస్తే ఇస్తున్నారు కానీ మేమైతే అడగలేదు. ఇప్పుడు ఇందులోకి వెళ్దాం పదండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపల అసలు ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. चलो अब तो हम रहेंगे तो बहुत समय रहेगा। हाँ भाभी। ये कहाँ के हैं? ये असम का है। असम का है। आप कितने साल से मतलब ये सारस में? ये 2019 से। अच्छा, तब से 2019 से सर यही है कि और कहीं करते हैं आप? यही भी है। इस नोएडा में 4 बार हुआ मुझे। हाँ। और प्रगति मैदान के भी लोग भी हुआ। और आपका सेल्स कैसा है? अच्छा है। अच्छा है। ये कैसा? ये मैं फूड बास्केट बाद में बनाना। चलो चलो भाग में आ रहे। మీరు ఎవరైనా అండి తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఢిల్లీ ఎన్సీఆర్లో మీరు రావచ్చు. ఇంకా 3 డేస్ ఎగ్జిబిషన్ ఉంది. 10th లాస్ట్ అనమాట. ఇంకా లాస్ట్ 3 డేస్లో మీరు ఏమైనా కొనుక్కోవాలంటే మాత్రం చాలా మార్జిన్ ఉంటుంది. అంటే వీళ్ళు బార్గెన్ ఎక్కువ చేసుకోవచ్చు. 50% మీకు డిస్కౌంట్లో ఇస్తారనమాట ఏ సామాన్ అయినా కూడాను. ఇక్కడ మసాలాలు కానీ అన్ని స్టేట్స్ అని రకరకాలు ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా క్యాండిల్స్ అనమాట, పర్ఫ్యూమ్ క్యాండిల్స్. అవి ఎంత 50 రూపీస్ ఈచ్ అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ జార్ఖండ్ వాళ్ళ శారీస్ ఉన్నాయి. ఇవి కూడా అంతేనండి. మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు 50%లో ఈ శారీస్ ప్రైస్ పడింది అనమాట.
ఎవరైనానండి ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్న వాళ్ళు మీరు నోయిడా హార్ట్ రావాలి అనుకున్న వాళ్ళకండి మీరు దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ వచ్చేసి 34 సెక్టర్ మీరు రావచ్చండి. అక్కడి నుంచి దగ్గర. ఇంకోటి సిటీ సెంటర్ నోయిడాలో మీరు దిగినా కూడా అక్కడి నుంచి కూడా మీరు రావచ్చు. మీరు ఆటోలో కూడా మీరు వచ్చినా కూడా మీరు 50 రూపీస్ హార్డ్లీ తీసుకుంటారు. 34 అయితే అది కూడా అంతే దగ్గరేనమాట. మీరు అక్కడ దిగేసి మీరు రిక్షాలు కూడా దొరుకుతాయి, అంటే పెడల్ రిక్షాస్ ఉంటాయి, అవి కూడా ఉంటాయి. అవి అయితే మాత్రం మీకు అవి కూడా 50 రూపీస్ లోపలే తీసుకుంటారు. రావటం అనేది మీకు కన్వీనియంట్గా ఉంటుంది. ఈ రోజండి మనం ఏది కూడా ప్రైస్ ఎంత అని చెప్పడానికి లేదు. నేను చెప్పినా కూడా ఎందుకంటే వాళ్ళు మా నార్మల్ డేస్లో అయితే చాలా ఎక్కువ చెప్తారనమాట. ఈ రోజున ఏంటంటే ఆ రేట్ అయితే అలాగే ఉంటుంది. కాకపోతే మీరు తీసుకునేవాళ్ళు మాత్రం 50% డిస్కౌంట్ అడగండి, ఈజీగా ఇస్తారు. వాళ్ళు అదే అంటున్నారు, మేము 3 డేస్లో వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు ఏదైనా కూడా అమ్మేసి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో ఉంటారు కాబట్టి 50% ఈజీగా మీకు అంటే అక్కడ బార్గెన్ చేసుకోవచ్చు అనమాట. ఇగో చూడండి, ఇవి వచ్చేసరికి ఈ ఇనపై అండి చాలా బరువుగా ఉన్నాయి. 600 అలా చెప్తున్నారు. ఇది 600 అంట ఇది బరువు. वजन से है क्या भैया? ये कितना किलो का है? 1.5 किलो। मैं आके ले लूं। आगे तो धन्यवाद। ఇవన్నీ మసాలాలండి, రకరకాల మసాలాలు చేసి పొడి ఉంచారు. ఇంకోటి ఏమో స్పైసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి మనం కొనుక్కునైనా మసాలాలు చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇవన్నీ నేనంటే పైన చూపించట్లేదు, అంటే ఇది ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకంగా ఉంది. మన ఆంధ్ర వాళ్ళు కూడా పెట్టారు. ఇవన్నీ కూడా రాజస్థాన్ వాళ్ళవి. ఇవన్నీ సిక్కిం అన్నమాట. ఇవి చూడండి, ఇక్కడ చీపుర్లు అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అంటే మన గుళ్ళో మందిరంలో, మన ఇంట్లో ఉన్న మందిరంలో క్లీన్ చేసుకోవటానికంటే ఈ చీపుర్లు. అయితే ఇది వచ్చేసరికి 250 రూపాయలు ఆమె చెప్తుంది. అంటే మనం బార్గెన్ చేస్తే ఇంకా హాఫ్ రేట్కి ఇస్తుందేమో తెలియదు. ఎంత బాగున్నాయి చూడండి, ఎంత అంటే థిక్గా ఉన్నాయి అన్నమాట. అంటే మన గుడి లోపల బూజులయ్యి మన మామూలు కుంచి చీపుర్లు ఉంటాయి చూసారు, సేమ్ అలాగే ఉంది. వెనకమాలేం ప్లాస్టిక్తో కట్టారు. అసలు చాలా అంటే చూడటానికి యూనిక్గా అనిపిస్తుంది. ఇదంటే 150 రూపాయలు. అటు పక్కన వచ్చేసరికి ఏమో 350 చెప్తున్నారు. आप दे दिया है, इसका थोड़ा चाहिए। రాజస్థానీ పచ్చళ్ళు అంట ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటో సిల్కులు, అది మెరుగులు ఎక్కువగా ఉన్నాయి. చున్నీస్ బాగున్నాయి. ఈ మధ్య ఇలాంటి చున్నీసే వస్తున్నాయి. బీహారీ అన్ని దేవుడి బొమ్మలు ఎంత బాగా చేశారు. पंजाबी वाले नहीं रहा जब तक मुझे हाथ नहीं आता तब तक की टिकली कभी खाली नहीं जाती है।
शेरा आंधी की तरह आता है, तूफान की तरह चला जाता है शेरा शेरा। ఇక్కడండి ఇది ఫుడ్ స్టాల్స్ అన్నమాట. ఇవి కూడా అన్ని రకాల స్టేట్స్ వాళ్ళు పెట్టారు. మేమైతే పానీపూరి తిందాం అనుకున్నా. పానీపూరి అండి ఒక్కొక్క స్టేట్ వాళ్ళది ఒక్కొక్క టేస్ట్ ఉంటుందన్నమాట. వీళ్ళది కర్ణాటక వాళ్ళది దోశలు చూడండి ఎలా వేస్తున్నాడు. యాక్చువల్గా బయటకు వచ్చిన తర్వాత అండి జనరల్గా నార్త్లో ఎక్కువ తినేది ఫుడ్ అంతా కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ తింటారు అందరూ కూడా. దోశలు అంటే ఇక్కడ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. మిగతా స్టాల్స్ కన్నా ఈ స్టాల్ అయితే రష్గా ఉంది. ఇదొకటి ఆంధ్రాది, ఇది కర్ణాటక వాళ్ళది అనమాట. ఆంధ్ర వాళ్ళదే దాంట్లో నాన్ వెజ్ అవి ఉన్నాయి. ఇంకా తమిళనాడు అవన్నీ కూడా నాన్ వెజిటేరియన్స్ పెట్టారు. ఓన్లీ కర్ణాటక వాళ్ళు మాత్రం ఈ బ్రేక్ఫాస్ట్ టైప్లో పెట్టారు. దోశ, ఇడ్లీ ఇవన్నీ పెట్టారు. ఇది చూడండి ఎలా అదేదో దోశ వేస్తున్నాడు. మసాలా దోశ కావాలి ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి రబడి అనమాట. ఇది తందూరి చాయ్ అని, ఇది వచ్చేసరికి పాపడి చాయ్. తందూరి చాయ్ చాలా బాగా చేస్తారనమాట. మేము తాగాము, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎలా చేస్తున్నాడు అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను చూడండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే ఇది ఒక కప్పు 80 రూపీస్ అండి. ఓకే అండి, ఇంకా 2 డేసే ఉంది కాబట్టి చూడాలి అనుకున్న వాళ్ళు వచ్చి చూడొచ్చండి. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.